Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సుష్మిత మధు గారు. హాయ్ సుష్మిత. హాయ్ నవీన, నమస్తే. నమస్తే సుష్మిత, డేటా సైన్స్, డేటా అనలిస్ట్ అని మనం వింటూ ఉంటాం కదా. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? అంటే డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా అనలిస్ట్ అంటే ఏంటి, వాటి రోల్స్ ఎలా ఉంటాయి? అవును, డేటా అనలిస్ట్ ఇంకా డేటా సైన్స్ రెండు కూడా చాలా హై డిమాండ్లో ఉన్న కెరియర్స్ ఇప్పుడున్న జనరేషన్లో. డేటా అనలిస్ట్ అంటే ఏంటి ఫస్ట్ అది చెప్తాను. డేటాని అనలైజ్ చేస్తారు. డేటాని అనలైజ్ చేసి ఆ డేటాని అర్థమయ్యేట్లాగా బ్యూటిఫుల్ గ్రాఫ్స్లో క్రియేట్ చేసి చూపిస్తారు. ఈ డేటా అనలిస్ట్ జాబ్, ఈ డేటా అనలిస్ట్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు డేటా విజువలైజేషన్ కొన్ని టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ లేకపోతే టాబ్ల్యూ, ఇట్లాంటి కొన్ని టూల్స్ని యూజ్ చేసి పెద్ద పెద్ద డేటాని బ్యూటిఫుల్ గ్రాఫ్స్లో అంటే పై డయాగ్రామ్ లేకపోతే చార్ట్స్ లాగా వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు హైయర్ మేనేజ్మెంట్ సీనియర్స్కి వాళ్ళు అంటే ఒక ఆఫీస్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సీనియర్ మేనేజర్స్ అయినా లేకపోతే డిసిషన్ మేకర్స్ అంటారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. ఎందుకు ఫార్వర్డ్ చేస్తారు అంటే ఈ హయ్యర్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఆ బ్యూటిఫుల్ గ్రాఫ్స్ని చూసి, అంటే బ్యూటిఫుల్ అంటే డేటా నుంచి వచ్చిన గ్రాఫ్స్ని చూసి వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళు డిసిషన్స్ తీసుకోవచ్చు. సో ఈ గ్రాఫ్స్ క్రియేట్ చేయడం అంటే ఇన్సైట్స్ తీయడం, ఇది డేటా అనలిస్ట్ వాళ్ళు చేసిన ఎనాలిసిస్. నౌ డేటా సైంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే సేమ్ డేటా సెట్స్ నుంచి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎప్పుడు ఎట్లాంటి ట్రెండ్ రావచ్చు, ఇది ప్రెడిక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జొమాటో, మనం అందరం స్విగ్గీ జొమాటో ఇట్లాంటి టూల్స్ యూస్ చేస్తాం కదా. నౌ స్విగ్గీ జొమాటో వాళ్ళది కూడా పెద్ద డేటా జనరేట్ అవుతుంది. అంటే ఏ సిటీ, హైదరాబాద్లో లేకపోతే క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో ఎన్ని ఆర్డర్స్ రావచ్చు లాగా వాళ్ళకి ముందే వాళ్ళు ప్రీవియస్ ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డేటాని అనలైజ్ చేసి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు. 2023లో కూడా క్రిస్మస్ టైంలో లేకపోతే న్యూ ఇయర్ టైంలో ఇన్ని ఆర్డర్స్ రావచ్చు హైదరాబాద్ లాంటి సిటీలో. సో ఈ ప్రీవియస్ డేటా లేకపోతే హిస్టరీ నుంచి తీసిన డేటా తీసుకొని వాళ్ళు ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తారు. ఇది డేటా సైంటిస్ట్ వాళ్ళు చేసిన పని. డేటా ఇంజనీర్స్ అంటే వాళ్ళు డేటా సెట్స్ మీదనే వర్క్ చేస్తారు. అంటే అన్స్ట్రక్చర్డ్ డేటా లేకపోతే స్ట్రక్చర్డ్ డేటా మీద వాళ్ళు, అంటే డేటా అనలిస్ట్ కాదు, డేటా సైంటిస్ట్ కూడా కాదు, కానీ వాళ్ళు ఉన్న డేటాని ఒక స్ట్రక్చర్డ్ డేటా లాగా ఏ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయాలి, ఇది డేటా ఇంజనీర్స్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ డేటా సైన్స్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీరింగ్ చూసుకుంటే వీళ్ళ రోల్స్ కానీ వీళ్ళ స్కిల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటారు? డెఫినెట్లీ ఇవి అన్నీ డేటా మీద వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి డేటా బేసెస్ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలి. ఎస్క్యూఎల్ మీద కూడా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ కొన్ని కంపెనీస్లో ఎక్సెల్ షీట్ మీద కూడా చాలా డేటాస్ వస్తాయి, అంటే ఎక్సెల్ షీట్ మీద. సో ఎక్సెల్ షీట్ మీద కూడా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండి అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అంటే డేటా అనలిస్ట్ అయినా, డేటా ఇంజనీర్ అయినా, డేటా సైన్స్ అయినా వాళ్ళకి డెఫినెట్లీ యూజ్ అవుతుంది. డేటా సైన్స్ సైడ్ మీరు వెళ్తున్నారు, డేటా ఇంజనీర్ సైడ్ మీరు వెళ్తున్నారు అంటే కొంచెం మీకు కోడింగ్ నాలెడ్జ్, కోడింగ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వస్తే అది యాడెడ్ అడ్వాంటేజ్ లాగా చెప్తారు. ఓకే, డిమాండ్ ఎలా ఉందంటారు వీటి మూడిట్లకి చూసుకుంటే? డెఫినెట్లీ ఇంజనీరింగ్ చూసుకుంటే చాలా హై ఉంది నవీన. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీలో డేటా ఇస్ ద ఫ్యూల్ అంటారు. అంటే డేటా మీదనే మొత్తం బిజినెస్ రన్ అవుతుంది. పేటిఎం చూడండి, ఫోన్పే చెప్పండి, లేకపోతే ఎనీ క్రెడ్ అయినా, ఎనీ ఇండియన్ స్టార్టప్ కంపెనీ అయినా వాళ్ళు చాలా హ్యూజ్ డేటా జనరేట్ చేస్తున్నారు. అంత హ్యూజ్ డేటా ఉంది కాబట్టి వాళ్ళకి డేటా అనలిస్ట్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది, డేటా ఇంజనీర్స్ కూడా ఉంటారు, డేటా సైన్స్ కూడా ఉంటారు. నా ఇక్కడ చాలా మంది ఆలోచిస్తారు ఈ డేటా అంటే ఏంటి, డేటా అంటే ఏంటి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు నేను జొమాటో, స్విగ్గీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. జొమాటో, స్విగ్గీలో నేను సపోజ్ ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే అది వాళ్ళ సిస్టంలో అది రికార్డ్ అయిపోతుంది. ఈ యూజర్ ఈ ఐపీ అడ్రస్ ఈ సిటీ నుంచి ఈ ఫుడ్ ఆర్డర్ చేస్తుంది, ఇది వచ్చేసి ఒక డేటా, ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ సిస్టంలో సేవ్ అయిపోతుంది. సో నాలాగానే సేమ్ నవీన లేకపోతే వేరే చాలా మంది జొమాటో, స్విగ్గీలో ఇట్లాంటి ఆర్డర్ పెడుతుంటే ఎంతమంది రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, ఏ టైంలో మనం లాగిన్ చేస్తున్నాం, జొమాటో అయినా స్విగ్గీలో మనం సో సిటీ నుంచి ఎంతమంది రిజిస్టర్ చేసి ఉన్నాము, అన్ఇన్స్టాల్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఇన్స్టాల్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఇవి అన్ని కూడా వాళ్ళ సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది. దీన్ని మనం డేటా అంటాం. సో ఇప్పుడు డేటా సైన్స్, డేటా అనలిస్ట్ ఏదైతే ఉందో కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి వీటికి. సో అంటే ఎలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతారంటారు ఈ కోర్సెస్కి?
స్టూడెంట్స్ చూసుకుంటే? దేర్ ఆర్ చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నవీన. నేను ఒక పర్టికులర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పాను, కానీ డేటా అనలిస్ట్ సైడ్ ఎవరికైనా వెళ్ళాలని ఉంది అంటే అట్ సైడ్ కెరియర్ స్టార్ట్ చేయాలని ఉంది, డేటా అనలిస్ట్ అయినా డేటా సైన్స్ అయినా 2 ways లో వాళ్ళు ఈ కెరియర్ ని చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి బీటెక్ లోనే డేటా సైన్స్ సబ్జెక్ట్ ఉంటే, బీటెక్ లోనే ఇప్పుడు అంటే కొన్ని కంప్యూటర్ సైన్స్ బీటెక్ లో కూడా డేటా సైన్స్ ని ఇంట్రొడ్యూస్ చేసేసారు ఒక సబ్ స్పెషలైజేషన్ లాగా. నౌ బీటెక్ లో మీరు డేటా సైన్స్ చేస్తే అట్ సైడ్ వెళ్ళిపోవచ్చు, డేటా సైన్స్ కెరియర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ బీటెక్ లో మీరు కంప్యూటర్ సైన్స్ చేశాక కూడా బయటికి వచ్చాక మంచి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి మీరు డేటా సైన్స్ కోర్స్ అంటే మంచి ఫార్మల్లీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ డేటా సైన్స్ నేర్చుకుంటూ అలా కూడా మీరు డేటా సైన్స్లో మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అందరికీ చెప్తాను, ట్రైనింగ్ గురించి ప్లాన్ చేసేటప్పుడు క్లాస్ రూమ్ ట్రైనింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆన్లైన్లో కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. సో క్లాస్ రూమ్ మనం చిన్నప్పుడు స్కూల్ కాలేజ్లో అన్ని క్లాస్ రూమ్లో క్లాసెస్ చేశాం కాబట్టి నేను డేటా సైన్స్లో కూడా మీరు క్లాస్ రూమ్ ట్రైనింగ్ చేస్తేనే బెటర్ అని చెప్తాను. మంచి ట్రైనర్ మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఫైండ్ అవుట్ చేయండి, అది పెద్ద ఛాలెంజ్ అని చెప్తాను అట్లా. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్స్ ఏమీ లేని వాళ్ళు కూడా ఈ డేటా సైన్స్ అనలిస్ట్ కోర్సెస్కి వెళ్ళి కూడా వాళ్ళు జాబ్స్ కొట్టే అవకాశం ఉందంటారా? బ్యాక్గ్రౌండ్ ఆ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కోచింగ్కి వెళ్ళి కొంచెం కష్టం ఇక్కడ నవీన. వై? బికాస్ కంప్యూటర్ సైన్స్ క్యాండిడేట్స్కి కంపెనీస్ డేటా సైన్స్ పొజిషన్స్, డేటా సైన్స్ కూడా అంటే స్టార్టింగ్లోనే మీకు డేటా సైన్స్ ఆపర్చునిటీ రావడం కొంచెం డిఫికల్ట్ కావచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ కంపెనీ మీకు మీరు బీటెక్లో డేటా సైన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నారు అంటే కంపెనీస్ మీకు కాలేజ్ నుంచి వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్లో పికప్ చేసి తీసుకెళ్తారు. అదర్వైజ్ డేటా సైన్స్ పొజిషన్లో వెళ్ళాలి అంటే మీరు గ్రాడ్యువల్లీ స్టార్ట్ చేయాలి. డేటా అనలిస్ట్ లాగా డేటా ఇంజనీర్ లాగా 1 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే మీరు డేటా సైంటిస్ట్ ఆ లెవెల్కి ఆ జాబ్స్కి మీరు వెళ్ళిపోవచ్చు. వన్ మోర్ థింగ్, మీరు అడిగారు కదా అంటే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నాన్ డేటా సైన్స్ కెరియర్ నుంచి వాళ్ళు వెళ్ళొచ్చా? వాళ్ళు కోర్స్ చేయొచ్చు. కోర్స్ చేస్తే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కే బెనిఫిట్. కోర్స్ చేయడం అంటే చేయొచ్చు, కానీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కంపెనీస్ మన ప్రొఫైల్ పిక్ చేస్తారా లేదా అది ఆలోచించాలి. అండ్ డేటా అనలిస్ట్ డేటా ఇంజనీర్ ఇట్లాంటి జాబ్స్కి కొంచెం కంపెనీస్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇది కోచింగ్ ఎవరైతే వెళ్తున్నారో అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ చూసుకున్నా ఎంత పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందంటారు డ్యూరేషన్, ఆ కోచింగ్ డ్యూరేషన్ అనేది? ఇప్పుడు డేటా సైన్స్ నేర్చుకోవాలన్నా అనలిస్ట్ డేటా ఇంజనీరింగ్ ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అంటే కొన్ని కంపెనీస్ కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 6 months పెడతారు, కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 9 months కూడా పెట్టారు. అంటే వాట్ ఐ హ్యావ్ సీన్ 6 months to 9 months అయినా 1 year అయినా డ్యూరేషన్ ఉంది. ఓకే. సో ఫైనల్గా చూసుకుంటే డేటా అనలిస్ట్ డేటా సైన్స్కి డేటా ఇంజనీరింగ్కి డిఫరెన్షియేషన్స్ చెప్పారు, శాలరీస్ చెప్పారు, ఆ రోల్స్ ఎలా ఉంటాయో చెప్పారు. అంటే దేనికి దానికే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాకుండా కొంచెం రిలేటెడ్గా ఉన్న వాళ్ళు అయితే వీటిని చూస్ చేసుకుంటే దే హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్. ఇక్కడ నేను ఇంకొకటి యాడ్ చేస్తాను నవీన. సపోజ్ నాన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అంటే వాళ్ళకి రిలేటెడ్ లేదు, డేటా సైన్స్ డేటా జాబ్స్ కి రిలేటెడ్ లేదు, వాళ్ళు చిన్న జాబ్స్ నుంచి వాళ్ళు డేటా జాబ్ కి మూవ్ కావచ్చు. చిన్న జాబ్స్ అంటే ఎలా తెలుసా, కొన్ని జాబ్స్ ఉంటాయి అది కంప్లీట్లీ ఎక్సెల్ షీట్ మీద ఉంటుంది. ఎక్సెల్ షీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ MIS ఎగ్జిక్యూటివ్ అంటారు, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళు కంప్లీట్లీ ఎక్సెల్ షీట్ మీదనే వర్క్ చేస్తారు. సపోజ్ నేను BA చేశాను, నాకు డేటా ఇంజనీర్ అవ్వాలని ఉంది, డైరెక్ట్గా మల్టీనేషనల్ కంపెనీస్లో వెళ్తే వాళ్ళు తీసుకోరు. అప్పుడు నేను ఏం చేస్తాను, నేను చిన్న కంపెనీస్లో MIS ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఎక్సెల్ మీద వర్క్ చేస్తున్నా అట్లాంటి జాబ్స్లో నేను 1 year జాబ్ చేశాక దెన్ ఐ విల్ గో టు డేటా అనలిస్ట్ జాబ్, పవర్ BIO టాబ్ల్యూ ఇవి నేర్చుకుని SQL ఇవి నేర్చుకుని డేటా అనలిస్ట్ లాగా ఎంటర్ అవుతాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు డేటా అనలిస్ట్ జాబ్స్ కోసం వాళ్ళు అప్లై చేయొచ్చు, కానీ నాన్ కంప్యూటర్ వాళ్ళకి 1 year or 2 years కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న కంపెనీ కొంచెం ఎక్సెల్ షీట్ ఇట్లాంటి జాబ్స్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ డెస్టినేషన్లో చేరుతారు. కొంచెం డెస్టినేషన్ చేరడం లేట్ కావచ్చు, కానీ వాళ్ళు డెఫినెట్లీ చేరుతారు. సో డేటా సైన్స్ డేటా అనలిస్ట్ డేటా ఇంజనీరింగ్ ఆ డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ పీరియడ్ ఆఫ్ కోర్స్ డ్యూరేషన్, ఇవన్నీ చాలా బాగా వివరించారు సుష్మిత. థ్యాంక్ యూ సో మచ్ నవీన. థ్యాంక్ యూ. నమస్తే.